శివంగి, ఎక్కడున్నావు? సార్ నేను ఇప్పుడు గాంధీనగర్లో ఉన్నాను. శివంగి, ఒక బ్యాడ్ న్యూస్. సిటీ హాస్పిటల్ డాక్టర్ని ఎవరు కిడ్నాప్ చేశారు. నువ్వు ఒక పని చేయి, నీకు ఆ లొకేషన్ పంపిస్తాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చే, మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. మేము డాక్టర్లమే కాదు, చాలా క్రూరమైన వాళ్ళం. మేము కరోనా డెత్ అని చెప్పి పేషెంట్స్ యొక్క బాడీ పార్ట్స్ అన్ని అమ్మేస్తాము. నన్ను వదిలే, నన్ను విడిచిపెట్టమని చెప్తున్నా కదా. ఇలా చూడు, నువ్వేం చెప్పావో చెప్పినట్టు చేశాను. ఇప్పుడు నన్ను విడిచిపెట్టు. నన్ను చంపకు. నన్ను విడిచిపెట్టు. నన్ను చంపకు ప్లీజ్. నీతో ఆడుకోవడం నాకు భలే సరదాగా ఉంది. అలా అయితే నువ్వు ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చావా? సార్ వాడు తప్పించుకున్నాడు. What? అవును సార్. చెప్పండి సార్. సెట్
ఓకే సార్. సార్, ఈజ్ డెడ్. షిట్. అర్జున్, Yes, sir. అంబులెన్స్ కి వెంటనే ఫోన్ చేయి. ఓకే సార్. బాడీని ఫోటోలు తీసి వెంటనే పోస్ట్ మార్టంకి పంపించు. ఓకే? ఓకే సార్. వాడి మొహాన్ని నేను చూడలేదు సార్. ఏ ఆగో. ఇలా రా. ఇది తీయమన్నాను. నువ్వు వాడేగా. అవును మేడం, నేనే రాధే. ఇక్కడే చేస్తున్నావు. నేను ఊరికే బయటకు వచ్చాను, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? అబ్బా మేడం, మీకు అనుమానించడం ఇప్పుడు అలవాటైపోయింది. మీరు సిటీ దాటి బయటకు వెళ్ళొద్దని చెప్పారు, కానీ ఇల్లు దాటి బయటకు వెళ్ళొద్దని చెప్పలేదుగా. నేను వాకింగ్కే వచ్చాను మేడం. సార్, ఏం వెళ్ళి చేస్తున్నారు? బండిలో కూర్చో. అర్జున్, ఎస్ సార్. మేడం, Arrest me. మీరైనా చెప్పండి మేడం. సార్, సార్. లైక్ సరే, జరిగిన విషయాన్ని చెప్పు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? సార్, అదేంటంటే ఇంట్లో బాగా బోర్ కొట్టింది సార్. నేను ఇంట్లో నుంచి వాకింగ్కి వెళ్దామని బయటకు వచ్చాను. నాకంటూ ఎవరు లేరు సార్. నేను పుట్టిన టైం అస్సలు బాలేదు. నన్ను మా నాన్నగారు గబ్బిలమని పిలుస్తారు. నా కళ్ళు రాత్రి అయితే మెరుస్తాయని అని చెప్పేవారు. విషయం ఏంటంటే సార్, ఈ ధనవంతులు రాత్రి అయితే మందు కొట్టి బండి నడుపుతారుగా. ఆ టైంలో రోడ్లో నడుస్తే మనకే ప్రమాదం. అంతేకాకుండా నాకు ఒక అలవాటు ఉంది. రోడ్డు పక్కన ఉన్న ప్లాట్ఫామ్ మీద నడిచి వెళ్ళడం. ఆ ప్లాట్ఫామ్ మీద చెస్ బోర్డ్కి ఉన్నట్టు బాక్స్ గా ఉంటాయి కదా సార్. ఆ నల్ల రంగులో నడవడం అంటే నాకు ఇష్టం. తెలియకుండా వైట్ మీద కాలేస్తే అవుట్. నేను అలా జాగ్రత్తగా నల్లదాని మీదే నడుచుకుంటూ వెళ్తాను. లెక్క పెడతాను, అప్పుడు టైం ఎలా గడిచేదో తెలీదు. అదే విధంగా నేను నల్ల బాక్స్ మీద జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. ఆఖరికి రోడ్డు వచ్చేసరికి బాక్స్ అయిపోతాయి. నేను అస్సలు అవుట్ అవును. నాకు దేవుడు చిన్నప్పటి నుండే ఒక మ్యాజిక్ ఇచ్చారు సార్. నా మెదడులో ఏం ఆలోచించినా సరే అది అలాగే జరుగుతుంది సార్. ఆ నల్ల రంగు తెల్ల రంగు అలాగే కనపడతాయి. అలా నేను నల్ల బాక్స్ మీద నడుచుకుంటూ వెళ్ళాను. హఠాత్తుగా ఎవరో వచ్చేశారు. నేనప్పుడు అతనితో చెప్పాను జరగండి అని, కానీ అతనికి అర్థం కాలేదు. పైగా అతను తాగి ఉన్నారు కూడా. అర్థమయ్యేలా చెప్పాను, కానీ అతను అర్థం చేసుకోలేదు. ఫస్ట్ నేను ప్రేమగానే చెప్పాను సార్. ఆ తర్వాత నాలో ఉన్న మృగం మేలుకుంది. అప్పుడు నన్ను అతను ఎలా చూశారంటే, ఇంతకుముందు నేనెవరో తెలియనట్టుగా. నా నల్ల బాక్స్ మీద నుంచున్నారు. అది మున్సిపాలిటీ వాళ్ళు వేసిందైతే పర్వాలేదు, కానీ ఆ బాక్స్ నాది సార్. నా మెదడులో అనిపించిన బాక్స్. కానీ అతనికి ఆ విషయం తెలియదు నేను ఎవరని. నేను అతనితో చెప్పాను నేను రాధేని. ఎంత చెప్పినా అతనికి అర్థం కాలేదు. నేను అతన్ని నెట్టాను. అతను పడిపోయారు. ఎక్కడ పడిపోయారు? నా బాక్స్లో సార్. అతను ఆల్రెడీ తాగేశారు, అక్కడే పడుకున్నారు కూడా. నాకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత నా మెదడు వేడెక్కిపోయింది సార్. అప్పుడు అక్కడ పక్కనే ఒక పెద్ద బండరాయి ఉంది. దాన్ని తీసుకుని అతని మీద వేసేశాను. ఇలాగా. అయినా సరే అతను బ్రతికాడు, చచ్చిపోలేదు. ఆ తర్వాత అతను పోలీసులకు ఫోన్ చేశాడు. అప్పుడు అక్కడున్న ఇదిగో ఈ మేడం నన్ను ఖైదు చేశారు. యాదవా,
సార్ అతడు రామ్ రాఘవ కథ చెప్తున్నాడు సార్. రామ్ రాఘవ ఎవరు? అదే సార్, ఫేమస్ అయిన యాక్టర్. నేను అతని పెద్ద ఫ్యాన్ సార్. నువ్వు అతని సినిమాలు చూసావా? సార్ సూపర్ స్టార్ సినిమా చూడకుండా ఉంటానా? ఒక్కొక్క డైలాగ్ కూడా గుర్తుంది. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓ అనవసరంగా sorry, sir. వాగుతున్నావు. కథ బాగా అందంగా చెప్పావు. You bloody fool. పోలీసు వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకున్నావా? సినిమా కథ చెప్తావా? సార్ అసలు విషయం ఏంటంటే మీకు టైం పాస్ అవ్వడానికి అస్తమాను నన్ను ఇక్కడికి పిలిపిస్తున్నారు. అయితే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం నా కర్తవ్యం కదా సార్. అందులోనూ ముఖ్యంగా మేడం గారిని. అలాగా అర్జున్, ఎస్ సార్. ఈ హీరోని అవును సార్. చాలా బలంగా గమనించు. ఖచ్చితంగా సార్. ఇంకా నా తరపున కూడా 4 లాఠీ దెబ్బలు తగిలించు, సరే సరేనా? సార్. చెప్పరా చెప్పు. చెప్పరా. వీడు చాలా గౌరవమైన వ్యక్తిలా ఉన్నాడు. సార్ వాడిని వదిలేద్దా సార్? అర్జున్, చెప్పండి మేడం. శివాంగి, సార్ నాకు వాడి గురించి తెలుసు. వాడేం చేసి ఉండడు. వాడొక ఇన్నసెంట్. ఒకవేళ నా వల్ల తప్పు జరిగి ఉండొచ్చు. అర్జున్, సార్ ఓకే సార్. అతన్ని వదిలే. సరే సార్, వెళ్ళరా. థ్యాంక్ యూ మేడం. దేవుడు మీకు ఆయుష్ని ఇవ్వాలి. చాలు వెళ్ళరా. సరే పద శివాంగి. శివాంగి, మనం అతన్ని వదిలేయడం పెద్ద తప్పని నీకు అనిపించలేదా? లేదు సార్, మన వల్ల జరిగిన తప్పుని నేను సరిచేయాలనుకుంటున్నాను. నువ్వేమంటున్నావు? సార్ నాకు అనుమానమే లేదు, నాకు నమ్మకం ఉంది. సిటీలో జరిగే మర్డర్స్ అన్నిటి వెనక ఖచ్చితంగా తను ఉన్నాడనిపిస్తోంది. తనతో పాటు చాలా మంది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పని ఒంటరిగా చేయలేరు. అలా అయితే అతనికి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి కనిపెట్టొచ్చు కదా. అదేమీ పెద్ద విషయం కాదు. సార్ మీరు తనని చూసారా? మనకి ఎలా కథలు చెప్తున్నాడో. వాడికి వ్యతిరేకంగా మన దగ్గర ఆధారాలు లేవు. ఇంకా కోర్టులో చాలా ఈజీగా ఎస్కేప్ అవుతాడు. అయితే నీ తర్వాత ప్లాన్ ఏమిటి? సార్ ఒక ప్లాన్ ఉంది. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగురంగుల బెలూన్స్. బెలూన్స్ బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగురంగుల బెలూన్స్. ఎవరైనా ఉన్నారా? బెలూన్స్ కొనండి. బెలూన్స్, రంగురంగుల బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగురంగుల బెలూన్స్ ఉన్నాయండి. రంగురంగుల బెలూన్స్. బెలూన్స్. సార్ ఒక బెలూన్ కొనండి సార్, ప్లీజ్ సార్. 2 రోజులుగా ఏమీ తినలేదు సార్. ఒక బెలూన్ కొనండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ సార్. సార్ సార్ ఒక బెలూన్ కొనండి సార్, చాలా ఆకలిగా ఉంది సార్. ఒక్క బెలూన్ అయినా కొనండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ దయచేసి ఒక్క బెలూన్ కొనండి సార్. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. మీకు చాలా పెద్ద మనసు సార్. మీరెప్పుడు చాలా బాగుండాలి సార్. మీ ఇంటి భోజనం చాలా రుచిగా ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఒక అనాథకి ఆకలిని తీర్చారు సార్.
అయితే సార్ మీరు ఇక్కడే ఉంటున్నారా సార్? అవును. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. బంగారం ఇక్కడే ఉన్నావా? బాగుంది. నన్ను అక్కడ విడిచిపెట్టి ఇంకొకరితో నువ్వు ఇక్కడ జల్సా చేస్తున్నావా? మరేం చెయ్యాలి? మీరు భోజనం పెట్టరు, నాకెవరైనా పెట్టినా మీరు ఒప్పుకోవడం లేదు. నోర్మై, కొంచెం గ్యాప్ ఇస్తే మాట్లాడుతూనే ఉంటావే. ఎక్కడ అనుకుంటే అక్కడే ఉండిపోతున్నావు. ఇక్కడ అక్కడ అని ఏ తేడా లేదు నీకు. రాత్రికి ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను ఈ పని. ఏంటి అర్థం అవుతుందా? ఇంకా ఈ ఇంటికి వచ్చేటప్పుడు మందులోకి సైడ్ డిష్ ఏమైనా తీసుకున్నారా? అర్థమైందా? ఏంటే చూస్తున్నావు? లేదంటే నీ కాలు విరగొట్టి నీ మెడలో దండగా వేస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్ళలేవు. అర్థమైందా? తాగితే తప్పే ఉంది. తాగితే ఏంటే తింటున్నావు? అది నాకు ఇవ్వవే. తాగితే తప్పే ఉంది. అరే బేబీ, నువ్వింకా మేల్కొన్నావా? నిద్ర రాలేదు. ఈ టైంకి నువ్వు వస్తావా? ఇందులో తప్పే ఉంది. నేను నా జాబ్ చేస్తున్నాను. ఈ విషయం పెళ్లికి ముందే తెలుసు కదా నాకు నా జాబ్ ఎంత ఇంపార్టెంటో. డ్యూటీ అనే పేరులో నువ్వు వేరేమైనా డ్యూటీ చేస్తున్నావా ఏంటి? ఏంటి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీకు సిగ్గుగా లేదు? సిగ్గుపడాల్సింది నువ్వు. నీకు నీ హస్బెండ్తో నాకు టైం లేదు. జాబ్ నేను కూడా చేస్తున్నా కదా, నాకు కూడా పనులున్నాయి. కానీ నీతో ఉండడానికి నేను చాలా టైం స్పెండ్ చేస్తాను. నీ జాబ్కి నా జాబ్కి చాలా తేడా ఉంది గౌరవ్. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? విద్యాసం జాబ్లో లేదు, నీలో ఉంది. అవును, నా దగ్గర టైం లేదు. నువ్వేవైనా అనుకో, పోరా. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్. బెలూన్స్ కొంటారా ఎవరైనా? బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్ కొంటారా? బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్. సార్, నాకు చాలా దాహం వేస్తోంది సార్. ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి సార్. చూడండి సార్, కాలం ఎలా మారిపోయిందో. ఎవరు ఒక్క గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీకు చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్, మీకు చాలా థ్యాంక్స్.
చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తాగడానికి మంచినీళ్ళే ఇవ్వడం లేదు, కానీ మీరు ఎంత మంచివారు సార్, మంచినీళ్ళు కూడా ఇచ్చారు. అలాగే మీ ఇల్లు కూడా సార్. మా అమ్మ చెప్తూ ఉంటారు సార్, ఇలాంటి జీవితానికి ఎవరైనా పెట్టి పుట్టాలి అని. ఇప్పుడు చూడండి సార్, పెద్ద ఇల్లు, పెద్ద బండి, ఇదంతా తలరాతకి సంబంధించినదేగా సార్. ఇప్పుడు నన్ను చూడండి సార్, ఒక్క పూట భోజనంకే నేను చాలా కష్టపడాల్సి వస్తోంది. చిన్న గుడిసెలో నివసిస్తున్నాం. 4 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడు రోజు ఈ చిన్న పుట్ట కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. సార్, ఒకవేళ తినడానికి ఏదైనా ఉంటే. పొద్దుటి నుంచి ఆకలితో ఉన్నాను సార్. ఒక్క బెలూన్ కూడా ఎవరు కొనలేదు సార్. తినడానికి ఏమైనా ఇవ్వండి సార్. సార్, చాలా టేస్టీగా ఉంది సార్. ఈ భోజనాన్ని ఎవరు వండారు సార్? నేను ఒంటరిగా ఉంటున్నాను, వంట నేనే చేస్తాను. చాలా టేస్టీగా ఉంది సార్. అది మా నాన్నగారిది. సరే సార్. మా నాన్నగారికి ఇలాంటి విషయాలంటే చాలా ఇష్టం. సార్, చాలా బాగుంది. నేను తీసుకొచ్చా. అది నీకు యూజ్ అవ్వదు. నువ్వేం చేసుకుంటావు? విషయం ఏంటంటే సార్, దాంతోని మా ఆయన ముక్కుని కోసేస్తాను. విషయం ఏంటంటే, నిన్న మీరు నాకు భోజనం పెట్టారుగా, ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను భయంకరంగా తిట్టారు, అలాగే కొట్టారు సార్. ఎందుకంటే తన మందు బాటలు కూడా డబ్బులు లేవని సార్. అందువల్ల నాకు బెల్ట్తో ఫుల్గా వాయించేశారు సార్. మీరే చూడండి సార్. సార్, ఇకపైన నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళను సార్. ఇక్కడే ఉంటాడు సార్. నన్ను ఇక్కడే ఉంచుకోండి సార్. నేను మీ ఇంట్లో తొడవటం, తోవటం అన్ని పనులు చేస్తాను సార్. కానీ నన్ను పంపించద్దు సార్. నాకు మీ ఇంట్లో ఒక చిన్న ప్లేస్ ఇస్తే చాలు సార్. చూడు, నువ్వు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. కానీ సిటీ బయట నాకంటూ ఒక ఇల్లుంది. ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి వస్తాను, కానీ నువ్వు అక్కడ ఉండొచ్చు. సార్, నేను ఎక్కడైనా సరే ఉండగలను సార్. విషయం ఏంటంటే ఆయన నుంచి తప్పించుకున్నట్టుంటుంది కదా. ఇదేంటి? డివోర్స్ పేపర్ నేను సైన్ చేశాను. నువ్వు జాగ్రత్తగా చదివి సైన్ చేయి. సార్, మీ ఇల్లు ఆ ఇల్లు లాగే ఈ ఇల్లు కూడా పెద్దదిగా ఉంది సార్. ఇక్కడ ఒంటరిగా ఉండడానికి మీకు భయంగా లేదా? భయం ఎందుకు? నాకు తోడుగా తనుందిగా. నన్ను వదిలి తను ఎక్కడ? తనెవరు సార్? ఎవరు లేరుగా. ఆ రూమ్ లోకి నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు. నీ మంచి కోసమే చెప్పు. నా మాట వింటే నీకు మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రూమ్ లోకి నువ్వు వెళ్ళ. సార్, ఈ నీళ్లు చాలా శుభ్రంగా ఉంటాయి కదా సార్? అవును, చూస్తుంటేనే తెలుస్తోంది కదా సార్. మా గ్రామంలో కొలలు చాలా పెద్దవిగా ఉంటాయి. అందులో మేము స్నానాలు చేస్తాం. మీరు సరే అంటే నేను ఇందులో కూడా స్నానం చేస్తాను సార్. దీన్ని కొలం అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. ఎందుకు కోపడతావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. సార్, నాకెందుకో నా మీద ఆయనకు సందేహం వచ్చినట్టు అనిపిస్తుంది సార్. హలో హలో